సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీ లిక్కర్ స్కామ్ లో మొదటి అరెస్ట్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అంటే మొన్నటి వరకు అధికారులు అరెస్ట్ అవుతూ వస్తే ఇప్పుడు పొలిటీషియన్ అరెస్ట్ అయ్యారు. ఇది మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఆ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఇది సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా. మరి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ కు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది అంటారా సార్? అంటే మిథున్ రెడ్డి తను ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు ఇవ్వలేదు. సో ఆ విషయంలో 17వ తారీఖే క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు అనేది ప్రపంచం అంతా అనుకున్నది. ఆ ప్రకారమే కస్టడీలోకి తీసుకున్నారు. రేపో మాపో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా పిలిచారు సిట్ కార్యాలయానికి విచారణకు రమ్మని. 25వ తారీఖు ఎప్పుడో ఉంది అది. బహుశా ఆయన్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ అప్పటి ఓఎస్డి కస్టడీలోనే ఉన్నాడు. అలాగే అప్పటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగిక ఆఫీసు వ్యవహారాలు చూసినటువంటి ధనంజయ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆల్రెడీ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగింది. ఇక్కడ రకరకాల రూపాల్లో, అంటే ప్రధానంగా ఇక్కడ లిక్కర్ రేట్లు పెంచి అమ్మడంతో పాటు ఎక్కడా కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా నమూనాలు లేవు, ఎక్కడ బిల్లులు లేవు. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. డబ్బులు ఇచ్చి మాత్రమే తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ రోజుల్లో ఎక్కడా కూడా ఈ యూపీఐ పేమెంట్లు కానీ లేకపోతే కార్డు పేమెంట్ కానీ లేదు. మీకు మందు తాగాలని ఉంటే ఈ రేటు నగదు చెల్లించి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఏటీఎంలు ఎక్కడున్నాయో కూడా రూట్ మ్యాప్ ఇచ్చి పంపించేవాళ్ళు ఆ రోజుల్లో. అదిగోండి ఎదురుకుండా సందులో చివరు ఉంటుంది ఏటీఎం, వెళ్ళి డ్రా చేసుకురండి అని చెప్పేవాళ్ళు. దీంతో ఎవరికి బిల్లులు ఇవ్వరు. అక్కడ బిల్లులు ఎవరో జనరల్ బిల్లు ఒకటి జనరేట్ అవుతుంది. ఆ జనరల్ బిల్లు జనరేట్ అవ్వటము, ఈ నగదు ఎప్పుడైతే మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత ఇస్తున్నారు, ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఏమమ్మారు, ఏ అకౌంట్లో ఎంత డబ్బులు వచ్చినాయనేది తెలుస్తుంది. ఈ నగదు ట్రాన్సాక్షన్లో ఏమీ తెలియదు. వాళ్ళు జనరేట్ చేసిన బిల్లు వాళ్ళు ఏ రేట్లో జనరేట్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి కస్టడీలో ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. దీంతోపాటు ఇతర లావాదేవీల్లో నగదు పాత్ర గురించినటువంటి వ్యవహారం, ఈ నగదు దారి మళ్లింపు వ్యవహారం జరిగిందంటే ఇతర ట్రాన్సాక్షన్లో ఈ డబ్బులు వెళ్ళటం అనేది రకరకాలుగా జరుగుతుంది. ఎవరికైనా డబ్బు కావాల్సి వస్తుంది ఏదో ఒక కార్యక్రమం కోసం. దీన్ని అటు సరఫరా చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకేదో హామీ పొందటం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కూడా జరిగినాయి ఇక్కడ అనేది ఒక ఆరోపణ. ఇలా ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఈ లిక్కర్ కుంభకోణంలో చాలా సీరియస్గానే ప్రభుత్వం చాలామందిని లోపలేసేటువంటి ప్రయత్నంలో ఉంది. మరి రేపు 25వ తారీఖు మంత్రి గారిని కూడా లోపలేస్తారేమో చూడాలి. మాజీ మంత్రిని వారు కూడా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం జటిలం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామందిని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్ కసిరెడ్డి లోపలే ఉన్నాడు అతను. అలాగే దీనిలో ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు ఒకసారి విచారణకు వెళ్ళాడు, రెండోసారి ఆయన ఆరోగ్యం బాగాలేదని వెళ్ళలేదు. మళ్ళీ రేపో మాపో వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆయన కండిషన్ ఏంటో తెలియదు. ఆయన అయితే అప్రూవర్గా మారేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది ప్రచారం జరుగుతోంది. ఆయన అప్రూవర్గా మారిపోతే అంటే ఇది నెమ్మదిగా అటు ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని లోపలేసేదాకా పెడుతుంది అనేటువంటి ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ దాకా తీసుకెళ్ళకపోవచ్చు అనేది మనకున్న అభిప్రాయం. దీని ద్వారా రాజకీయ కక్ష సాధింపు కార్యక్రమాలకి ఈ కేసును వాడుకోవాలని చూస్తున్నాడు ఆయన. ఈ రాజకీయ కక్ష సాధింపుకు మాత్రమే పరిమితం చేస్తాడు తప్ప దీన్ని అతిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం డెఫినెట్గా జరగదు. ఎందుకంటే వీళ్ళు ఇంకొక పద్ధతిలో అదే చేస్తున్నారు కాబట్టి. అందరూ చేసేది ఒకటే పని. కాకపోతే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని బిజినెస్గా పెంచాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజుల్లో కేవలం గవర్నమెంట్ అవుట్లెట్లు మాత్రమే ఉన్నాయి, ప్రైవేట్ అవుట్లెట్లు లేవు. ఇప్పుడు ప్రైవేట్ అవుట్లెట్లు ఇష్టం వచ్చినట్టు మద్యం అమ్మటం, ఎక్కడ పడితే అక్కడ షాపులు వచ్చినాయి, రకరకాలుగా నడుస్తోంది.
ఇప్పుడు స్వేచ్ఛా విపణిలోకి మందు వచ్చేసింది. ఇది మందు బాబులు ఎంజాయ్ చేస్తున్నారు, తద్వారా గవర్నమెంట్కి కొంత ఆదాయం వస్తుంది. ఏదో దీని ద్వారా ఈ కేటాయింపుల్లో వాళ్ళు తినాల్సింది తినేసి ఉంటారు, ఏది ఈ షాపుల కేటాయింపులు. కాబట్టి ఇక్కడ తవ్వితే ఇక్కడ అవినీతి దొరుకుతుంది. అందుకని ఈ కేసుని ఎక్కువ లోతుకు తవ్వే ప్రయత్నం డెఫినెట్గా చేయడు ఆయన. లోతుకు తవ్వకుండా పైపైన కొన్ని అరెస్టులు చేసి కొంతమందిని హెరాస్ చేసి ప్రపంచానికి మేము కక్ష సాధించాము అని చెప్పుకోవడం, క్యాడర్ మొరైల్ నిలబెట్టడం, క్యాడర్ మానసిక స్థైర్యం నిలబెట్టడం కోసం ఈ కష్టం అంతా పడుతున్నాడు ఆయన. అందులో భాగమే ఈ రోజున మిథున్ రెడ్డి అరెస్టు. మిథున్ రెడ్డి అరెస్టు రేపు పొద్దున ఇంకో కేసులో ఎక్కడో కడప ఎంపీని అవినాష్ను కూడా కస్టడీలోకి తీసేసుకుంటే అది ఒక సీరియస్ ఇండికేషన్. అక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు లాగాలి అని ఆల్రెడీ క్యాడర్ నుంచి ప్రెజర్ ఉంది. జగన్ వరకు అంటున్నారు కానీ జగన్ దాకా వెళ్ళాలని ఆయన అనుకోవడం లేదు. జగన్ దాకా వెళ్ళటం ద్వారా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుందేమో అనే ఫీలింగ్ ఉంది ఆయన చంద్రబాబు. అది ఆల్రెడీ మొన్న ఒక మీటింగ్లో ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. జనాలు ఇలా అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు, మన అరెస్టు మనకు ఎలా లాభంగా పరిణమించిందో వాళ్ళకు కూడా అలాగే జరగచ్చు కదా, అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన ఓపెన్గానే. కాబట్టి అలాంటి అవకాశం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి వెళ్ళడు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడు. తన క్యాడర్ని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నటువంటి అరెస్టులు, అలాగే తన పార్టీలోనే తయారైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తనకు వ్యతిరేకంగా ఒక శిబిరం నడుస్తోంది అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా వితిన్ తెలుగుదేశం. వాళ్ళని సంతృప్తి పరచడం, వాళ్ళు నేరుగా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు అడపాదడప ఆంధ్రజ్యోతి వేదికగా. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి ఆయుధాలు లేకుండా చేయటం కోసం ఈ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. అంతకు మించి సీరియస్గా ఈ కేసులు ఏదో నడిపేసి వీళ్ళందరి మీద ట్రయల్ జరిపేసి వీళ్ళందరినీ శిక్షలు పడేట్టు చేయాలి అనేటువంటి కార్యక్రమం చంద్రబాబుకు లేదు. మేబీ రేపు పొద్దున ప్రాసిక్యూషన్ ప్రాపర్ సాక్ష్యాలను ప్రవేశపెట్టి, ఇవన్నీ ఆరోపణలే. ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా అనుమానాల మీద అరెస్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా కేసు పూర్తి కాల, ట్రయల్ జరగాలి, ఎవిడెన్సులు వీళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయాలి, ఆ ఎవిడెన్సులు కోర్టు నమ్మాలి, కన్సిడర్ చేయాలి. ఇంత కార్యక్రమం ఇంత తత్వంగా ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత శిక్షలు పడతాయా లేదా అనేది అప్పటి వ్యవహారం. అందుకని కోర్టు కన్సిడర్ చేసే సాక్ష్యాలను వీళ్ళు ప్రొక్యూర్ చేసి ప్రవేశపెట్టగలరా అనేది డౌటే. కేసులు కొట్టించుకుని బయటపడవచ్చు వాళ్ళు. అంటే సాక్ష్యాధారాలు దొరికేంత లూజ్గా వెళ్ళి ఉండరు. కానీ కొద్దిమంది మందలింపులు లాంటివి, అలాంటి శిక్షలతో సరిపెట్టే లెవెల్ సాక్ష్యాలేవో సంపాదించి అలా ఈ కేసుని ఫైనల్గా అలా తేలుస్తారు తప్ప ఎవరికి సీరియస్గా శిక్షలు పడిపోయి 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఆ పరిస్థితి దాకా లాగరు దీన్ని వ్యూహాత్మకంగానే. పైగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఢిల్లీ పూర్తి విముఖతతో లేదు, సగం విముఖతతో మాత్రమే ఉంది. దీన్ని కూడా చంద్రబాబు కన్సిడరేషన్లోకి తీసుకుని ఆ పరిధిలోనే జగన్తో వ్యవహరిస్తాడు తప్ప తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు డెఫినెట్గా ఉండవు. అంటే వైసీపీ పరంగా పొలిటికల్ గా డ్యామేజ్ చేసే ఏమన్నా ప్రయత్నం చేస్తుందా కూటమి గవర్నమెంట్? పొలిటికల్ గా డ్యామేజ్ చేద్దామనే ప్రయత్నం ఉంది దీనిలో, కానీ పొలిటికల్ గా డ్యామేజ్ అవుతారా అనేది అనుమానమే. ఎందుకంటే జనం ఇలాంటివన్నీ జరుగుతాయని జనాలకు తెలుసు స్పష్టంగానే. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని షాపులు ఇచ్చాడు, ఇన్ని షాపులు కేటాయింపులు జరిగినప్పుడు దీనిలో ఎక్కడో ఎంతో కొంత చేతులు మారి ఉంటుంది అనే అనుమానం జనంలో ఉంది. అలాగే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం నగదే తీసుకుంటాడంటే దాని వెనకాల ఏదో ఆలోచన ఉంది, అతనికి డబ్బులు పక్కకి వేసే ఆలోచన ఉంది అనే విషయం జనాలకు తెలుసు. జనం అమాయకులు కాదు, ఓటర్ అమాయకుడు కాదు. వాళ్ళకి తెలుసు స్పష్టంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు నడిపే వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వెళ్తున్నాయి, ఎన్నికల సమయంలో తమ జేబులో పెడుతున్నటువంటి డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ రూట్స్ ఖచ్చితంగా ఓటర్కి తెలుసు. అందుకని ఇదేదో ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నామని అనుకోనక్కర్లేదు. భ్రష్టు పట్టించాం అనుకున్న పార్టీలు కూడా తిరిగి ఎన్నికల్లో చాలా ప్రభావవంతమైన ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకుంటూ గెలిచిన
చరిత్రలు చూసాం మనం అనేక మందిని. ఇప్పుడు జయలలిత గారి మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి, మళ్ళీ ఆవిడ గెలిచి సీఎం అయింది కదా. ఈ గొడవ అంతా అరెస్ట్, కరుణానిధి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గెలిచాడు, ఆయన గెలిచి సీఎం అయ్యాడు. కాబట్టి ప్రజలకు తెలుసు వీళ్ళు రాజకీయ వ్యాపారస్తులు అనే జ్ఞానం ప్రజలకు ఉంది. చంద్రబాబు రాజకీయ వ్యాపారే, జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ వ్యాపారి. అందులో వీరికి కొంత మార్జిన్, వారికి కొంత మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అందరూ అదే మోటో. వీళ్ళకి ఇలా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించింది మార్కెట్ ఎకానమీ. ఆ మార్కెట్ ఎకానమీ ఇచ్చిన పరిధిలో ఏదో ప్రతి ప్రభుత్వాధినేత ఏదో ఒక క్రైమ్ చేసే ఉంటాడు, సీరియస్గా లోపలికి వెళ్తాయి. కాబట్టి అంత లోపలికి వెళ్ళి ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున మేము అధికారంలోకి వస్తాయని మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా మాకు అధికారం రావచ్చు, మేము తవ్వుతాం ఇలాంటి తవ్వకాలు. మీ కింద రంధ్రాలు ఉన్నాయి, మా కింద ఉన్నట్టే అని గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన అడపాదడప. మీరు ఆ రోజున మీరు అంతకుముందు మీరు ప్రయాణించిన పడవలోనే మేము ట్రావెల్ చేస్తాం, మేము దిగిపోయాం, మీరు ఎక్కారు. పడవ మారలేదు, పడవ అదే. కాబట్టి అదే పడవలో ఏముందో ఆ పడవలో మాకు తెలుసు. కాబట్టి మేము రేపు పొద్దున్న పడవ ఎక్కినప్పుడు మీ మీద 100 వేయగలం. అందుకని తొందరపడి ఎవరి మీద ఏమీ చర్యలు చేయకండి అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అది రిక్విజేషన్. చంద్రబాబు మీద దూకుడుగా మాట్లాడినట్టు కనిపించినప్పటికీ ఆయన, చంద్రబాబు గారు ఈ పడవలో ఎన్ని బొక్కలు ఉన్నాయో మాకు తెలుసు, కాబట్టి రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడగలం, మా దగ్గర కూడా మెటీరియల్ వస్తుంది, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి అని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అందుకని ఇవేవి జనం చాలా స్పష్టంగా ఈ రాజకీయ వ్యాపారస్తుల్ని గుర్తించారు ఈ మధ్య కాలంలో. పర్టికులర్గా 10 ఏళ్ల నుంచి పూర్తి జ్ఞానంతో ఉన్నారు ఓటర్లు. మరీ అంత అమాయకంగా లేరు, ఎవరో చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో అంతకంటే లేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.